ఒకసారి చూసుకోండి. ఓకే సార్. యా. సో ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో చూడండి, ఇలా మనకి టాలీ ఐకాన్ డెస్క్టాప్ మీదకి వస్తుందండి. వచ్చిన తర్వాత దీని మీద మౌస్తో 2 times ప్రెస్ చేయండి. ఒరిజినల్ సాఫ్ట్వేర్ అయితే ఇది క్లిక్ చేస్తూనే డైరెక్ట్గా క్రియేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మీకు స్టార్టింగ్లో 4 ఆప్షన్స్ చూపిస్తుంది. అంటే సాఫ్ట్వేర్ కొత్తగా ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఆ 4 ఆప్షన్స్ మీకు చూపిస్తుంది. వన్స్ ఒకసారి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఆప్షన్స్ చూపించవు. ఓకే, కొత్తగా మీ సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలోకి టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి డౌన్లోడ్ చేసుకున్నారు సెటప్ ఫైల్. ఓకే, డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇన్స్టాలేషన్ చేసుకుంటేనే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓపెన్ అయిన తర్వాత ఈ 4 ఆప్షన్స్ అడుగుతుంది. ఓకే, ఒరిజినల్ లైసెన్స్ వన్స్ ఒకసారి ఇక్కడ యాక్టివ్ న్యూ లైసెన్స్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఒరిజినల్ లైసెన్స్ ఇచ్చేస్తే మీరు మళ్ళీ డైలీ క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న ఈ బాక్స్ చూపించదు. ఎందుకంటే ఒరిజినల్ లైసెన్స్ ఇచ్చేసి యాక్టివేట్ చేసుకున్నావు కాబట్టి. కానీ డూప్లికేట్ చేస్తే ఆటోమేటిక్గా డైలీ ప్రతిరోజు కూడా ఈ ఆప్షన్ చూపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్. ఇది ఏంటంటే ఒక్క డేట్లు మాత్రమే మారకుండా రిమైనింగ్ వర్క్ అంతా చేసుకోవచ్చు దీంట్లో. మనం డైలీ చేసేది దీంట్లో అనమాట. సో అది దాన్ని ఎడ్యుకేషన్ మోడ్ అంటారు. ఎందుకంటే ఒక కస్టమర్ సాఫ్ట్వేర్ కొనాలి అంటే ఫస్ట్ మనకి ఈజీ అనిపించాలి. ఈజీ అనిపించాలంటే ఏంటి? ఫస్ట్ మనకి డెమో చూపించాలి. డెమో చూపిస్తే ఓ నాకు అర్థమవుతుంది అని తీసుకుంటారు. కొన్ని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏంటి, సింపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి. సో అది ఎడ్యుకేషన్ మోడ్. తర్వాత రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్. ఈ రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఎప్పుడైతే మనం ఒక ఒరిజినల్ సాఫ్ట్వేర్ పర్చేజ్ చేస్తామో ఆ కంపెనీ వాళ్ళు మీ ఈమెయిల్ ఐడికి ఒక సీరియల్ నెంబరు, ఒక పాస్వర్డ్ ఇస్తారు. సో ఆ సీరియల్ నెంబర్, పాస్వర్డ్ని మనం ఏం చేస్తా అంటే ఒకవేళ కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఇక్కడ యాక్టివేట్ న్యూ లైసెన్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఈ ఈమెయిల్ ఐడి, ఆ సీరియల్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేస్తే లైసెన్స్ అయిపోతుంది. సో దాన్ని యాక్టివేట్ న్యూ లైసెన్స్ అంటారు. రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ నీకు 2-3 బ్రాంచ్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఒకటి ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది. సో హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్లో ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేయట్లేను. అప్పుడు ఏం చేస్తావు? అక్కడ ఒక అక్కడ ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగౌట్ అవుతావు ఆ లైసెన్స్. దాన్ని తీసుకొని వెళ్ళి బెంగళూరులో ఉన్న ఆఫీస్లో సేమ్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి యాక్టివేట్ చేసుకుంటావు, రీయాక్టివేట్ చేసుకుంటావు. అంటే ఎక్కడైతే నీకు టాలీ సాఫ్ట్వేర్ యూజ్ లేదో అక్కడి నుంచి డీయాక్టివేట్ చేసుకొని ఎక్కడైతే నీకు అవసరం ఉందో అక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు. దాన్ని రీయాక్టివేట్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అంటారు. ఓకే, సో అది. ఇంకా యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అంటే మెయిన్ బ్రాంచ్ బెంగళూరు, సబ్ బ్రాంచెస్ హైదరాబాదు, తమిళనాడు అలా ఉన్నాయి. సో వాళ్ళు చేసే డేటా కూడా మీకు మెయిన్ బ్రాంచ్లో సర్వర్లో సేవ్ అవ్వాలి. అది ఐపీ అడ్రస్ ద్వారా నెట్వర్కింగ్ ద్వారా చేస్తారు. అది యూజ్ లైసెన్స్ ఫ్రమ్ నెట్వర్క్ అని చెప్పుకుంటారు. ఓకే, మీకు కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు దీన్ని క్లిక్ చేస్తూనే డైరెక్ట్గా కంపెనీ పేజ్కి వెళ్ళిపోతుంది. కానీ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ నా సిస్టంలో చాలా ప్రాబ్లమ్స్ చేశాను కాబట్టి ఇది క్లిక్ చేస్తేనే ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. కానీ మళ్ళీ మనం బ్యాక్ రావాలి. అంటే మీరు కూడా వన్స్ ఒకసారి ఒక కంపెనీ క్రియేషన్ చేస్తేనే ఆటోమేటిక్గా ఏదో ఒక పేజీలోకి వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ మీరు బ్యాకప్ వచ్చి కంపెనీ క్రియేషన్ చేసుకుని వర్క్ చేసుకోవాలి. అది 2-3 రోజులు అయిపోతే అర్థమవుతుంది మీకు. చూడండి, దీన్ని క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఇది క్లిక్ చేస్తేనే నాకు ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోయింది. ఎందుకని? నేను డైరెక్ట్గా డైలీ చేస్తున్నాను కాబట్టి. సో ఇలా వస్తుంది మీకు కూడా. ఫస్ట్ 1 డే రాదు, తర్వాత 2 days, సెకండ్ డే ఆటోమేటిక్గా మళ్ళీ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలా ఓపెన్ అయినా కంగారు పడవలసిన అవసరం లేదు. రైట్ సైడ్లో కంపెనీ అని ఉంటుంది పైన F3, అక్కడికి వెళ్ళి మీరు కొత్తగా ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు రాదు. ఓకేనా? ఒక కంపెనీ మినిమం ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. ఫస్ట్ మీకు రాదు. సో అలా వచ్చిన తర్వాత షట్ కంపెనీ చేసుకోండి. షట్ కంపెనీ అంటే క్లోజ్ అయిపోతుంది. ఎంటర్ ఎస్ఆర్ నో ఎస్. ఈ పేజ్ రావాలి. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఆ 4 ఆప్షన్స్ వస్తాయి కదా స్టార్టింగ్లో, ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తానే మీకు ఈ పేజ్ వస్తుంది. ఫస్ట్ సారి ఇన్స్టాలేషన్ చేసుకున్నప్పుడు మళ్ళీ సెకండ్ సారి నువ్వు కంపెనీ ఒక ప్రాబ్లం చేసావు, క్లోజ్ చేసి మళ్ళీ రేపు చేద్దామని వెళ్ళిపోయావు. మళ్ళీ రేపు పొద్దున వచ్చి ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసినప్పుడు ఈ పేజ్ రాదు, డైరెక్ట్గా ఆటోమేటిక్గా గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఈ పేజీలోకి రావాలి. ఈ పేజీలోకి వచ్చి మీరు కంపెనీస్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ నేను చేసిన కంపెనీస్. ఇవన్నీ మీకు అన్నీ ఇక్కడ చూపిస్తాయి. మీరు చేసిన ప్రతి కంపెనీ డైలీ ఇక్కడ ఎదురుగా కనబడతాయి.
మీరు ఏది కావాలంటే అది ఒక కంపెనీ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళచ్చు. ఇక్కడ 1005 ఇవన్నీ ఉన్నాయేంటి, ఇవి నెంబర్స్, కంపెనీకి నెంబర్స్. అంటే మనకి కంప్యూటర్ అనేది ఎలా డేటా సేవ్ చేసుకుంటుంది, జీరోస్ లేదా వన్స్లలో సేవ్ చేసుకుంటుంది. కాబట్టి ఇలా నెంబర్స్ వస్తాయి. నా సిస్టంలో సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది, సి యూజర్స్ పబ్లిక్ టాలీ ప్రైమ్ అక్కడ ఇన్స్టలేషన్ అయింది. కాబట్టి ఈ పాత్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంపెనీ క్రియేషన్ చేసుకోవాలి. ఈ సెలెక్ట్ రిమోట్ స్పెసిఫై పాత్ ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్లో మీకు చెప్తాను. ఫస్ట్ క్రియేట్ కంపెనీ, దీన్ని క్లిక్ చేయాలి. చూడండి, దీన్ని క్లిక్ చేస్తాను అంటే ఎంటర్ క్లిక్ చేస్తానే మీకు ఇలా ఒక పేజ్ వస్తుంది. ఇది కంపెనీ క్రియేషన్ యొక్క పేజ్. సో దీంట్లో అన్ని ఆప్షన్స్ బయట ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి క్రియేట్ కంపెనీలోకి వెళ్తే ఇక్కడ ఇవి కొన్ని ఆప్షన్స్ అన్ని బయటికి కనిపించవు. సో అవి ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయంటే రైట్ సైడ్లో F12 కాన్ఫిగర్ ఉంది చూడండి, ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఎస్లో ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చాయి. జస్ట్ నో పెడుతున్నాను చూడండి. నో పెడితే ఇలా మాత్రమే మీకు వస్తాయి. ఫస్ట్ సారి ఇన్స్టలేషన్ చేసినప్పుడు కంపెనీ క్రియేషన్లోకి వచ్చినప్పుడు ఈ ఆప్షన్స్ మాత్రమే కనబడతాయి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్ F12 కాన్ఫిగర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఈ ఆప్షన్స్ ఎస్ పెడితే మళ్ళీ బయటికి వస్తాయి అన్నీ. ఇంకా కొన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి. ఓకే, సో ఈ కంపెనీ పాత్ ఉంది కదా, ఇది ఏంటి, నీ సిస్టంలో సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టలేషన్ అయిందో అది సీనా డీనా ఈనా దాని పాత్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనము నేహా ట్రేడర్స్ అనే కంపెనీ మనం ఇస్తాం. ఓకే, మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ ఇచ్చాను కదా 4 ప్రాబ్లమ్స్. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం తీసుకోండి. నేను ఈరోజు మీకు ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత పంపిస్తాను మెటీరియల్ ఇమీడియట్గా. ఓకే, ఇమీడియట్గా పంపిస్తాను. ఆ ఫస్ట్ ప్రాబ్లంలో ఒకటి ఓపెన్ చేసుకోండి మీకు సిస్టంలో కానీ ఎక్కడైనా కానీ. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఏంది, నేహా ట్రేడర్స్ ఉంది కదా, అది ఇస్తున్నా. నేహా ట్రేడర్స్. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, ఒక్క నిమిషం నుండి నేను ఓపెన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది డెస్క్టాప్ మీద. ఓకే, స్క్రీన్ కనబడుతుందా? సార్. యా, ఇది నేహా ట్రేడర్స్ కంపెనీ. ఈ క్యాపిటల్ పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్, సేల్స్ టు ప్రియా ట్రేడ్స్, ఇలా కంపెనీ క్రియేషన్ చేసుకొని మనం ఈ లెడ్జెస్ వీటిని జర్నల్ ఎంట్రీస్ అంటారు. ఓకేనా, వీటన్నిటిని జర్నల్ ఎంట్రీస్ అని చెప్పుకుంటాం. ఈ జర్నల్ ఎంట్రీస్ని లెడ్జర్స్గా మనం డివైడ్ చేయాలి సపరేట్గా. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓకే, ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేస్తాను. రియల్ టైంలో మీరు మీ యొక్క ఓన్ కంపెనీ ఉన్నప్పుడు ఇక్కడ మీ కంపెనీ అడ్రస్ ఇక్కడ ఇచ్చుకోవాలి. టోటల్గా అడ్రస్, మీ కంపెనీ ఏ లొకేషన్లో ఉంది, ఏ డిస్టిక్లో ఉంది, ఏ స్టేట్లో ఉంది, అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి. మీ సెల్ నెంబర్స్ అవన్నీ ఇక్కడ ఇవ్వాలి. సో పిన్ కోడ్ నెంబర్, అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి. జిఎస్టీ నెంబర్ జస్ట్ మళ్ళీ ఇచ్చుకోండి, జస్ట్ ఇక్కడ చూపిస్తున్నారు. అవి జిఎస్టీ సంబంధించి తర్వాత వస్తాయి. స్టేట్, రైట్ సైడ్లో స్టేట్ అడుగుతుంది. మీ స్టేట్ ఏదైతే అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. సో ఒక 29 రాష్ట్రాలు ఇక్కడ చూపిస్తాయి ఆంధ్రప్రదేశ్. సో పిన్ కోడ్ మీరు ఇచ్చుకోండి, మీ పిన్ కోడ్ ఏదైతే అది. టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్,
చూడండి, ఫైనాన్స్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్, ఇది ఆటోమేటిక్గా నువ్వు ఏ ఇయర్లో ఉంటే ఆ ఇయర్లో తీసుకుంటుంది. అంటే ఇంకా ప్రజెంట్ మనకు ఫైనాన్స్ ఇయర్ అని అయిపోలేదు, ఈ మంత్ లాస్ట్ కదా, అందుకోసం లాస్ట్ మంతే ఇస్తుంది. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అన్నా రెండు ఒకటే. ఇది మీకు ఆన్లైన్ అసెస్మెంట్లో అడుగుతారు. ఓకేనా, వన్స్ కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఉంటాయా ఫైనాన్షియల్ ఇయర్ అని అడుగుతారు, ఎస్ అని ఉండాలి, ఎస్ అని ఇవ్వాలి. ఇవి సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే ఏంటి, ఈ కంపెనీ ఎవరు కూడా ఓపెన్ చేయకుండా నువ్వు పాస్వర్డ్ ఇచ్చుకోవద్దు, 2 రకాల పాస్వర్డ్స్ తర్వాత చెప్తాను ఇవి. ఓకే, ఇంకా తర్వాత ఎంటర్ ఇవ్వాలి. మన ఇండియా కరెన్సీ ఈ సింబల్ కాబట్టి ఈ సింబల్ చూపిస్తుంది, ఇంకా రిమైనింగ్ అవసరం లేదు మనకి. ఇలా ఎంటర్ ఇస్తే లాస్ట్లో ఎస్ఆర్ నో అడుగుతుంది. సో ఎస్ఆర్ నో అని ఇచ్చినప్పుడు ఎస్ అని ఇవ్వాలి, ఎంటర్ ఇస్తే చాలు. డైరెక్ట్గా F11 ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇలా F11 ఇది ఒక బాక్స్. మీకు కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఈ ఫీచర్స్ అన్నీ రావు. సో రానప్పుడు ఇలా నోలో ఉంటాయి. ఇక్కడ చూడండి, షో మోర్ ఫీచర్స్, షో ఆల్ ఫీచర్స్, ఇవి రెండు నోలో ఉంటాయి. ఈ రెండు నోలో ఉండడం వల్ల జస్ట్ ఈ కొన్ని ఆప్షన్స్ మీకు చూపిస్తాయి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా రావాలంటే ఏం చేయాలి, బ్యాక్ వెళ్ళాలి, మౌస్తో బ్లాక్ క్లిక్ చేసి ఎస్ అని ఇస్తే ఇది కూడా నోలో ఉంటుంది. ఇది కూడా నోలో పెడితే కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ఇది కూడా ఎస్ పెడితే అప్పుడు అన్ని ఫీచర్స్ మీకు బయటకు వస్తాయి. ఇంతకుముందు మనకు టాలీ ఏఆర్పిఎన్లో అయితే సో F1 అని, F2 అని, F11కి వెళ్ళి F1, F2, F3 ఇస్తే దాంట్లో కొన్ని అన్నెసెసరీ ఆప్షన్స్ చాలా ఉండేవి. దాంట్లో అవన్నీ తీసేసి టాలీలో ఎంతవరకు అయితే మనం వర్క్ చేసుకుంటామో అవన్నీ ఒకే పేజీలో పెట్టేశాడు సింపుల్గా. ఆ పేజే ఇది F11 పేజీ. ఓకే, మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఎస్ పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి. ఇది నో పెట్టేస్తాను. ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్ కూడా మనం ఒక్కొక్క ప్రాబ్లం చేసేటప్పుడు చెప్పుకుంటూ వస్తాను, ప్రతి ఫీచర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఓన్లీ మెయింటైన్ అకౌంట్స్ ఆ ఆప్షన్ మాత్రం వేసి పెట్టండి, రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టేయండి. యాక్సెప్టర్ నో, సేవ్. సో వన్స్ ఒకసారి ఇది యాక్సెప్టర్ నో ఇచ్చిన తర్వాత ఇది మెయిన్ పేజ్, మనకి గేట్వే ఆఫ్ టాలీ అంటారు ఇది. ఓకే, సో వన్స్ మనం ఒక కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత సిస్టంలో డిఫాల్ట్గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. మీరు 3rd క్లాస్లో విన్నారు చూడండి, ఓచర్ టైప్ కీస్ అవి. ఓకే, అవి ఉంటాయి. 2nd క్లాస్లో విన్నారు గ్రూప్స్, లెడ్జెస్, అవి ఉంటాయి. ఓకే, సో అవన్నీ ఇక్కడ ఉంటాయి. 2 లెడ్జెస్ డిఫాల్ట్గా ఉంటాయి, వాటిని మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అవి ఎక్కడ ఉంటాయో చూపిస్తాను. ఆల్టర్లోకి వెళ్తున్నా, ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గ్రూప్స్ వెళ్తా. సో అకౌంటింగ్ మాస్టర్స్లో గ్రూప్స్, లెడ్జెస్, కరెన్సీ, ఓచర్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్లోకి వెళ్తాను, క్లిక్ చేస్తానే చూడండి ఇవన్నీ 28 గ్రూప్స్. మీరు 2nd క్లాస్లో నేను ఐడెంటిఫై చేయమని చెప్పాను, ఏదానికి, ఈ జర్నల్ ఎంట్రీస్కి క్యాపిటల్కి క్యాపిటల్, పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్, ప్రేమ్ కుమార్ సండ్రీ క్రెడిటర్. ఓకే, సేల్స్ అకౌంట్, ప్రియా ట్రేడ్స్ మనకి సండ్రీ డెప్టర్స్, SBI బ్యాంక్ అకౌంట్, ఇవి చెప్పాను కదా, అవి దానికి రిలేటెడ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఏది ఏ అండర్ కిందకి వస్తుంది గ్రూప్స్ అని ఇక్కడ ఉంటాయి, 28 గ్రూప్స్. ఓకే, సో ఎస్కేప్ ఇస్తున్నాను, ఎస్కేప్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం. ఎస్కేప్ తర్వాత లెడ్జెస్ క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్, వీటిని మీరు చేయాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా సిస్టంలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ సిస్టంలోనే డిఫాల్ట్గా ఉంటాయి, మనం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఓచర్ టైప్ కీస్, ఇక్కడ చూడండి కొన్నే చూపిస్తున్నాయి, ఇంకా రిమైనింగ్ రావాలంటే ఏం చేయాలి, సో ఇన్యాక్టివ్లోకి వెళ్తే ఎంటర్ ఇస్తే దాంట్లో ఉండే ఆప్షన్స్ అన్నీ మొత్తం బయటకు వస్తాయి. పేమెంట్, రిసిప్ట్, జర్నల్, పర్చేజ్ ఆర్డర్, ఈ సేల్స్ ఆర్డర్, ఓకేనా, జర్నల్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవి ఓచర్ టైప్ కీస్ అంటారు. మనము 1,00,000 కంపెనీలు క్రియేట్ చేయని కంపెనీ వాడు ఫ్రీ డిఫైన్డ్గా ప్రతి కంపెనీకి ఆటోమేటిక్గా సెట్ అయ్యే విధంగా వాళ్ళు అలాట్ చేశారు సాఫ్ట్వేర్ని. ఓకే, సో ఇది ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా అడగచ్చు. వన్స్ ఒకసారి మీరు కంపెనీ క్రియేషన్ చేస్తే ప్రీ డిఫైన్డ్గా ఏమేమి లెడ్జెస్ ఉంటాయి, ఏమేమి గ్రూప్స్ ఉంటాయి, ఏమేమి ఓచర్స్ ఉంటాయని అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాలి, సార్ లెడ్జెస్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ డిఫాల్ట్గా ఉంటాయి, 28 గ్రూప్స్ డిఫాల్ట్గా ఉంటాయి, సో తర్వాత ఓచర్ టైప్ కీస్ 24 ఉంటాయని చెప్పాలి. సో ప్రతి కంపెనీకి 1,00,000 కంపెనీ క్రియేట్ చేసినా ఉంటాయి దాంట్లో ఆటోమేటిక్గా. సో ఈ పేజీకి వచ్చేస్తానే ఆటోమేటిక్గా అవి ఇన్స్టాలేషన్ అయిపోతాయి. ఓకే, సో ఇది ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి ఈ ప్రాబ్లం ఉంది కదా, ఈ ప్రాబ్లంలో ఉన్న ఏవైతే లెడ్జెస్ ఉన్నాయో ఈ లెడ్జెస్ అన్నిటినీ మనం
క్రియేషన్ చేయాలి. ఓకే, సో అది ఇప్పుడు చూడండి, అది ఎక్కడ వెళ్ళి క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, క్రియేట్లోకి వెళ్ళాలి. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇంతకుముందు నీకు ఆల్టర్ ఆప్షన్లో సేమ్ ఇవే ఫీచర్స్ ఉంటాయి, క్రియేట్లో కూడా ఏ ఫీచర్స్ ఉంటాయి. ఆల్టర్ అంటే ఏంటి, మనం చేసింటి వెళ్ళి చూసుకోవడాన్ని ఆల్టర్ అంటాం. సో బట్ మనం చేయాల్సింది ఎక్కడ, క్రియేట్లోకి వెళ్ళి చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన లెడ్జర్ కాబట్టి లెడ్జర్ని సెలెక్ట్ చేయండి, ఎంటర్. సో లెడ్జర్ యొక్క బాక్స్ ఇలా ఉంటుంది. సో టాలీ ప్రైమ్లో లెడ్జర్ బాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ లెడ్జర్ ఏముంది ఇక్కడ మనకి, క్యాపిటల్. ఈ క్యాపిటల్ ఉంది కదా, దీన్ని మనం అక్కడ టైప్ చేయాలి, క్యాపిటల్. సో ఎంటర్, అలియాస్ అవసరం లేదు, ఎంటర్. చూడండి అండర్ దగ్గరికి కర్సర్ వచ్చేసరికి మీకు 28 గ్రూప్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి డిఫాల్ట్గా ఇక్కడికి వస్తాయి. ఈ 28లో నీకు క్యాపిటల్ అనేది ఎక్కడ ఉందో తెలియదు, నువ్వేం చేయాలి, జస్ట్ టైప్ చేయి సిఏపి అని టైప్ చేస్తేనే రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ చూపిస్తుంది. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ ఎంటర్ ఇవ్వు, ఆటోమేటిక్గా ఎంటర్ వచ్చిస్తే క్యాపిటల్ ఇక్కడికి వచ్చేస్తుంది. సేవ్ చేయండి, ఎస్ ఆర్ నో వచ్చేంత వరకు ఎంటర్ ఇస్తూనే ఉండాలి. ఓకే, సేవ్. నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. ఇక్కడ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి, 2 ledgers, sir. సో 2 ఉన్నాయి. సో దీంట్లో 2 క్రియేషన్ చేద్దాం. ఫస్ట్ ఏంటి, పర్చేజ్. పర్చేజ్ గ్రూప్ ఏమొస్తుంది, Purchase group. ఈ రైట్ సైడ్ లో ఎక్కువ ఉన్నాయి కదా, జస్ట్ PUR అని టైప్ చేయండి, రైట్ సైడ్ లో వచ్చేస్తుంది పర్చేజ్, అంతే. సేవ్. నెక్స్ట్ ఏముంది, ప్రేమ్ కుమార్. ప్రేమ్ కుమార్ అంటే అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి, సండే. జస్ట్ చూడండి SUN అని టైప్ చేస్తే చాలు, రైట్ సైడ్ లో వచ్చేస్తుంది. మీ సిస్టమ్ లో యారోస్ ఉంటాయి, లెఫ్ట్ యారో, రైట్ యారో, అప్ యారో, డౌన్ యారో. సో ఎక్కువ మీరు డౌన్ యారో, అప్ యారో యూజ్ చేయొచ్చు. సండ్రీ క్రెడిట్స్ ఆర్ సెలెక్ట్ చేయండి, ఎంటర్. వాళ్ళ రియల్ టైమ్ లో వాళ్ళ అడ్రస్ అవన్నీ ఇక్కడ ఏది, అవన్నీ రావు, నీకు తీసుకుంటేనే వెళ్ళిపోతుంది అది, ఎంటర్. యాక్సెప్టర్ నో, సేవ్. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్ అంటే ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి ఇక్కడ, 2 ledgers, sir. సో 2 ఉన్నాయి, 2 ఇక్కడ చేయాలి. సేల్స్ గ్రూప్ ఏమొస్తుంది, Sales. యా జస్ట్ SAL అని కొడితే చాలు, రైట్ సైడ్ లో అది ఎక్కడ ఉన్నా బయటకు వచ్చేస్తుంది. సో ఇన్వాయిస్ రౌండింగ్ ఇది ఏంటంటే తర్వాత చెప్తాను, ఇది ఇప్పుడేం అవసరం లేదు. ఇన్వాయిస్ రౌండింగ్ అంటే ఇప్పుడు 500.24 500.30 అలా ఉంటాయి కదా, దానికి రౌండ్ ఆఫ్ చేసుకోవడానికి డిఫాల్ట్ గా ఆప్షన్. తర్వాత ప్రియా ట్రేడర్స్ అంటే ఏం తీసుకోవాలి, Sundry debtors. సండ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. రియల్ టైంలో కస్టమర్ అడ్రస్, సప్లయర్ అడ్రస్ ఇచ్చుకోవాలి మనం. తర్వాత క్యాష్ డిపాజిట్ ఇన్ SBI బ్యాంక్. సో క్యాష్ చేసుకోవాలా, అవసరం లేదా, అవసరం లేదు. సో SBI బ్యాంక్ చేసుకోవాలి, మన కంపెనీ బ్యాంక్. ఏం తీసుకోవాలి గ్రూపు, Bank account తీసుకోవాలి. రియల్ టైంలో నీ అకౌంట్ నెంబరు ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఇక్కడ IFS కోడు, నీ బ్యాంక్ SWIFT కోడు, బ్రాంచ్. అంటే అకౌంటెడ్ గా వర్క్ చేసేటప్పుడు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇవ్వాలా, మన అకౌంట్ వాళ్ళది కాదండి, మనది ఇవ్వాలి. మనది ఇవ్వాలి, బ్యాంక్ అడ్రస్ అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి. తర్వాత చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్. ఇవి అవసరమా, చేయాలన్నది ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్ ఎందుకు ఆల్రెడీ చేసాం సార్, అవసరం లేదు సార్. అవసరం లేదు. చెక్ అంటే ఏంటి, బ్యాంక్ చేయాలనా, అవసరం లేదు. ఆల్రెడీ చేసాం సార్. యా, రిపీటెడ్ గా వచ్చింటే చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత రెంట్ చేయాలి. అండర్ ఏం తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్, క్యాష్ అవసరమా ఇవి, సో ప్రియా ఆల్రెడీ తీసుకున్నాం, క్యాష్ ఆల్రెడీ ఫ్రీ డిఫైన్డ్, అవసరం లేదు. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్. ఇక్కడ ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి,
ట్రావెలింగ్ అవసరం. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ తీసుకోవాలి. చెక్ ట్రావెలింగ్ అవసరమా? ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. చెక్ అవసరం ఇండైరెక్ట్ లేదు. అవసరం లేదు సార్. యా, చెక్ అవసరం లేదు. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. సో ఈ ఎంట్రీ అవసరం అసలు? అవసరం లేదు సార్. నెక్స్ట్ వేజెస్. వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చేసేటప్పుడు అండర్ మిస్టేక్ చేశారు, వాటిని ఎక్కడ వెళ్ళి కరెక్ట్ చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్టర్. కంప్యూటర్లోకి వెళ్తున్నా, కంప్యూటర్ ఇచ్చి ఫిక్స్డ్ అసెట్ తీసుకోకుండా డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చి సేవ్ చేశారు పొరపాటున. తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్డ్, నేను ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోకుండా ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకొని సేవ్ చేశా బై మిస్టేక్లో. వీటిని ఎక్కడికి వెళ్ళి నేను రెక్టిఫై చేసుకోవాలి అంటే, సో బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ అంటే ఏంటి? ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్ 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 ఇచ్చి మళ్ళీ గేట్ వే ఆఫ్ టాలీలోకి రావాలి. వచ్చిన తర్వాత మీరు చేసింది చూసుకోవాలన్నా, మాడిఫికేషన్ చేసుకోవాలన్నా ఆల్టర్లోకి రావాలి. సేమ్ క్రియేట్లో ఉన్న ఫీచర్సే ఆల్టర్లో కూడా ఉంటాయి. ఆల్టర్ ఇక్కడ లెడ్జెస్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్తే నువ్వు చేసింటన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. నువ్వు ఏదైతే మిస్టేక్ చేసావో దాన్ని మళ్ళీ మార్చుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ చేసి దీన్ని మార్చుకుంటా. ఇండైరెక్ట్ ఇన్కమ్ తప్పు చేసి మార్చుకుంటా. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాను? కంప్యూటర్, దీన్ని ఫిక్స్డ్ అసెట్ ఇచ్చి సేవ్ చేసుకుంటాం. ఇలాగా మీరు ఆ 4 ప్రాబ్లమ్స్కి కంపెనీ క్రియేషన్ చేసి లెడ్జెస్ క్రియేషన్ చేయాలి ఈరోజు క్లాస్కి. సో రేపటి క్లాస్లో అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి అనేది రేపటి క్లాస్లో చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ కంపెనీ అయిపోయింది. సో మళ్ళీ ఈ కంపెనీ క్లోజ్ చేయకుండా ఇక్కడ పైన చూడండి, కే కంపెనీ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి క్రియేట్ ఇవ్వండి. నెక్స్ట్ కంపెనీ ఏముంది? యా, కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్. ఆంధ్రప్రదేశ్. ఇంకా ఎంటర్ ఇచ్చుకోండి. ఇంకా వాళ్ళ అడ్రస్లో ఎన్ని అవసరం లేదు, జస్ట్ ఒకటి చూపించాను. ఎస్ఆర్ నో ఇవ్వండి, యాక్సెప్టర్ నో, సేవ్. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ అని ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎన్ ఇచ్చి ఎంటర్, ఎన్ ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేయండి, అంతే ఎనఫ్. చూడండి ఇంకో కంపెనీ క్రియేషన్ అయిపోయింది. చూడండి 2 పైన కింద చూపిస్తున్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ ప్రజెంట్ యాక్టివ్లో ఉంది. ఇది నేహా క్లిక్ చేస్తే పైన నేహా వస్తుంది, ఇది యాక్టివ్లో ఉన్నట్టు. కళ్యాణ్ క్లిక్ చేస్తే కళ్యాణ్ పైన యాక్టివ్లో ఉన్నట్టు. సో ఈ కంపెనీలో కూడా డిఫాల్ట్గా కొత్త కంపెనీలో కూడా చూడండి, గ్రూప్లోకి వెళ్తే 28 గ్రూప్స్ ఉన్నాయి, 2 లెడ్జెస్ ఉన్నాయి, ఓచర్ టైప్ కీస్ కూడా ఉన్నాయి. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ నువ్వు ఎన్ని క్రియేషన్ చేసుకున్నా డిఫాల్ట్గా దాంట్లో ఉంటాయి ప్రతి కంపెనీలో కూడా. ఓకే, సో అది ఇంకా దీంట్లో కూడా ఏం చేస్తారు? క్రియేట్లోకి వెళ్తారు, లెడ్జర్లోకి వెళ్తారు. సెకండ్ కంపెనీ ఏముంది ఇక్కడ చూడండి, కళ్యాణ్ ఎంటర్ప్రైజ్. క్యాపిటల్, పర్చేజ్, భారత్ డిస్ట్రిబ్యూషన్, సేల్స్ టు కుమార్, శాలరీస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇవన్నీ ఇంకా మీకు ఆల్రెడీ తెలిసినట్టుగా ఇవన్నీ కూడా చేయాలి సేమ్. ఈ 4 ప్రాబ్లమ్స్, మీ రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ నేను చెప్పిన ప్రాబ్లం రేపటికి హోంవర్క్. నేను ఇమీడియట్గా ఇప్పుడే మీకు మెటీరియల్ షేర్ చేస్తాను. ఓకే, సో స్టార్టింగ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టే ఉంటుంది. నేను క్లాస్ ఆల్రెడీ చెప్పిన క్లాస్ మీకు గ్రూప్లో వేస్తాను. మీకు డౌట్ ఉంటే ఆ గ్రూప్లో చూసి వినుకోండి. సో ఈరోజు క్లాస్ 2 కూడా నేను రికార్డ్ చేసి రేపు కానీ మన్నాడు కానీ రిలీజ్ అయ్యేట్టుగా నేను ప్రీమియం పెడతాను. ఓకేనా? సో అది ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఇంకా? హలో సార్, ఇది ఎనీ డౌట్స్? సార్ క్యాష్ సేల్స్ మామూలుగా సేల్స్ వోచర్ లో తీసుకుంటాం కదా సార్ అది. అవును. కానీ క్రెడిట్ ఉన్నప్పుడు చెప్తాను, అవన్నీ ఫర్దర్ క్లాస్ లో చెప్తాను. ఓకే, జస్ట్ ఈ రోజు చెప్పిన కాడికి నేర్చుకోండి. ప్రతిది కూడా ప్రతి టాపిక్ కవర్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సరే సార్. సో అది రిమైనింగ్. సుశీల, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? చిట్టిబాబు? యా, సో దీనికి సంబంధించి లింక్ నేను గ్రూప్ లో వేస్తాను. అవి 2 సార్ వన్ డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు మా దీంట్లో టాలీ ఉంది. ఇప్పుడు ఒకవేళ కొత్తగా కంపెనీ క్రియేట్ చేసి